Hello children, good morning. How are you? Hope all of you are fine. Today we are going to learn our English lesson Tenali Rama and the Thieves. In this lesson, we'll learn the pre-reading activity, the reading text, glossary and self-introduction activity. Let's start our lesson. Okay children, now observe the following picture carefully. See who are there, what are they doing, etc. Now, let us discuss about this picture. Okay, children, tell me now. Observe the picture, invitation picture, and tell me. Question number 1. What is the invitation about? ఆ ఇన్విటేషన్ ఏ కార్యక్రమం గురించి ఇవ్వబడుతుంది? క్వశ్చన్ నెంబర్ 2. హూ ఆర్ ఇన్వైటింగ్ అస్ ఫర్ ద షో? ఆ కార్యక్రమానికి, ఆ షోకి ఎవరు మనల్ని ఆహ్వానిస్తున్నారు? మూడో ప్రశ్న, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద షో? ఆ షోకి, ఆ కార్యక్రమానికి పేరు ఏమిటి? నెంబర్ 4, మెన్షన్ ద షో టైమింగ్స్. ఆ షో ఏ సమయంలో జరుగుతుంది? అండ్ నెంబర్ 5, వేర్ విల్ బి ద షో కండక్టెడ్? ఈ షో లేదా నాటకం అనేది ఎక్కడ జరగబోతోంది? ఏ ప్రదేశంలో జరగబోతోంది? ఈ ప్రశ్నలన్నిటికీ మీరు మీ టెక్స్ట్ బుక్లో ఇవ్వబడినటువంటి ఆ పోస్టర్ని చూసి జాగ్రత్తగా ఆలోచించి సమాధానాలు మీ నోట్బుక్లో రాసి ఉంచండి. ఓకే ఓకే పిల్లలు, ఇప్పుడు పాఠం చదువుకుందాం. తెనాలి రామకృష్ణ వాజ్ ఎ కోర్ట్ పోయెట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్ శ్రీకృష్ణదేవరాయ. తెనాలి రామకృష్ణుడు అనేటువంటి అతను మన పక్కన ఫోటోలో కనిపిస్తోంది చూడండి. ఆయన శ్రీకృష్ణదేవరాయలు అనే రాజుగారి యొక్క ఆస్థానంలో ఒక కవి. హీ వాజ్ ఫేమస్ ఫర్ హిజ్ విట్ అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఆయన చాలా ప్రసిద్ధి చెందినవారు, గొప్ప పేరు కలిగిన వారు. దేనికి? ఫర్ హిజ్ విట్, అతని యొక్క తెలివితేటలకి, అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, హాస్యాన్ని పండించడానికి అతను పేరు పొందినటువంటి ఒక గొప్ప వ్యక్తి. తెనాలి రామ హ్యాడ్ ఎ హ్యూజ్ మ్యాంగో గార్డెన్ ఇన్ హిస్ బ్యాక్యార్డ్. తెనాలి రామకృష్ణుని ఇంతకుముందు పోస్టర్లో చూశారు కదా, ఆయనకి అతని యొక్క బ్యాక్యార్డ్ అంటే పెరటిలో, ఇంటి పెరటిలో ఏ హ్యూజ్ మ్యాంగో గార్డెన్ అంటే ఒక పెద్ద మామిడి తోట ఉండేది. వన్ ఈవినింగ్ వైల్ వాటరింగ్ హిస్ గార్డెన్ హీ సా 2 thieves హైడింగ్ ఇన్ ద బుషెస్. క్విక్లీ హీ గాట్ అన్ ఐడియా. అంటే ఒకరోజు సాయంత్రం వైల్ వాటరింగ్ హిస్ గార్డెన్, అతను తోటలో ఉన్న మొక్కలకి నీళ్లు పోస్తున్నప్పుడు, హీ సా 2 thieves, 2 దొంగలనైనా చూశారు. ఎక్కడున్నారు వాళ్ళు? హైడింగ్ ఇన్ ద బుషెస్, పొదలలో దాక్కుని ఉన్నారు. క్విక్లీ హీ గాట్ ఎన్ ఐడియా. ఆ దొంగలను చూసిన వెంటనే తెనాలి రామకృష్ణుడికి ఒక మంచి ఆలోచన వచ్చింది. తెనాలి రామకృష్ణ షౌటెడ్ లౌడ్లీ టు హిస్ వైఫ్ శారద, ఎ గ్యాంగ్ ఆఫ్ థీవ్స్ హ్యావ్ ఎంటర్డ్ ద సిటీ. అంటే తెనాలి రామకృష్ణుడు ఆ దొంగలను చూసిన వెంటనే తన భార్య అయిన శారదతో గట్టిగా చెప్తున్నాడు, ఎ గ్యాంగ్ ఆఫ్ థీవ్స్ హ్యావ్ ఎంటర్డ్ ద సిటీ. ఒక దొంగల సమూహం మన నగరంలోకి ప్రవేశించింది. సో కీప్ ఆల్ అవర్ వాల్యుబుల్ థింగ్స్ ఇన్ దిస్ బాక్స్ అండ్ డ్రాప్ ఇట్ ఇన్ టు ద వెల్. కాబట్టి మన ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ కూడా ఈ బాక్స్లో, ఈ పెట్టెలో పెట్టేసి, అండ్ డ్రాప్ ఇట్ ఇన్ టు ద వెల్, మన ఇంటి పెరట్లో ఉన్నటువంటి బావిలో ఈ నగలు పెట్టినటువంటి ఈ పెట్టెని జాగ్రత్తగా దించేద్దాం. ద థీవ్స్ హ్యాడ్ ద కాన్వర్జేషన్ అండ్ బికేమ్ వెరీ హ్యాపీ. ఆ దొంగలు చాటుగా ఈ రామకృష్ణ వాళ్ళ భార్య శారద మాట్లాడుకున్న మాటలన్నీ విని చాలా సంతోషించారు. తెనాలి రామ వాంటెడ్ టు టీచ్ ద థీవ్స్ ఎ లెసన్. తెనాలి రామకృష్ణుడు ఆ దొంగలకి బుద్ధి చెప్పాలనుకున్నాడు, గుణపాఠం చెప్పాలనుకున్నాడు. థీవ్స్ అంటే దొంగలు. తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ ప్యాక్డ్ ద బాక్స్ విత్ స్టోన్స్. అందుకని ఆయన ఏం చేశారు? ఆ పెట్టెలో నగలకు బదులుగా స్టోన్స్ అంటే పెద్ద పెద్ద రాళ్ళని దానిలో వేసి ప్యాక్ చేసి, అంటే జాగ్రత్తగా దాన్ని కట్టేసి, మూత వేసి కట్టేసి దాన్ని రెడీ చేశారు. దే లిఫ్టెడ్ ద హెవీ బాక్స్ అండ్ డ్రాప్డ్ ఇట్ ఇన్ టు ద వెల్. ఆ పెట్టెను జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి
బరువైనటువంటి ఆ పెట్టె, హెవీ బాక్స్, బరువైన ఆ పెట్టెను తీసుకుని వెళ్ళి ఇంటి వెనకాతనటువంటి బావిలో దాన్ని పడేశారు. అండ్ దే వెంట్ టు ఇంటూ దేర్ హౌస్ అండ్ స్లెప్ట్. ఇంట్లోకి వెళ్ళి హాయిగా పడుకున్నారు. The thieves rushed to the well and drew water from the well throughout the night to get the treasure box out. ఆ దొంగలు బావి దగ్గరికి వేగంగా వెళ్ళి ఆ బావిలోంచి రాత్రంతా కూడా నీటిని బయటకు తోడిపోసి చివరికి ఆ బాక్స్ని ఎలాగైనా బయటకు తీయాలని ప్రయత్నం చేశారు. ఫైనల్లీ దే గాట్ ద బాక్స్. చివరికి వాళ్ళు ఆ బాక్స్ని బయటకు తీశారు. దే వర్ ఎక్స్ట్రీమ్లీ షాక్డ్. వాళ్ళు షాక్ అయిపోయారు, ఆశ్చర్యపోయారు. ఎందుకు? టు సీ ద స్టోన్స్ ఇన్ ద బాక్స్. వాళ్ళు అనుకున్నట్టుగా ఆ బాక్స్లో నగలు లేవు, రాళ్ళు ఉన్నాయి. అండ్ అండర్స్టూడ్. అప్పుడు వాళ్ళకి అర్థమైంది దట్ ఇట్ వాజ్ తెనాలి రామాస్ ప్లాన్. ఇదంతా తెనాలి రాముడు యొక్క ప్లాను అని అర్థమైంది. టు మేక్ దమ్ ఫూల్స్. ఆ విధంగా తెనాలి రామకృష్ణ వీళ్ళని వెర్రివాళ్ళని చేశాడు అని, గుణపాఠం చెప్పాడు అని అర్థమైంది. తెనాలి రామ కేమ్ టు ద థీవ్స్ అండ్ సెడ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాటరింగ్ మై ప్లాంట్స్ ఆల్ త్రూ ద నైట్. తెనాలి రామకృష్ణుడు ఆ దొంగల దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, స్నేహితులారా, మీరు రాత్రంతా మేలుకొని ఉండి నా మొక్కలన్నిటికీ నీళ్లు పెట్టినందుకు గాను మీకు ఎంతో కృతజ్ఞుణ్ణి. ఐ వాంట్ టు రివార్డ్ బోత్ ఆఫ్ యూ ఇన్ ద కింగ్స్ ప్యాలెస్ ఫర్ యువర్ సర్వీసెస్. మీరు నాకు చేసినటువంటి ఈ ఉపకారానికి, ఈ సహాయానికి మీ ఇద్దరినీ కూడా రాజుగారి దగ్గరికి తీసుకువెళ్ళి మీకు మంచి బహుమతులు ఇప్పిస్తాను అని అన్నాడు రామకృష్ణుడు. ద థీవ్స్ గాట్ స్కార్డ్ అండ్ ర్యాన్ అవే ఫ్రమ్ దేర్. ఈ మాటలు విన్నటువంటి దొంగలు ఎంతో భయపడిపోయారు. స్కార్డ్ అంటే భయపడిపోయారని. అండ్ ర్యాన్ అవే ఫ్రమ్ దేర్, అక్కడి నుంచి వెంటనే పారిపోయారు. డియర్ చిల్డ్రన్, ఇంతవరకు మనం తెనాలి రామ అండ్ ద థీవ్స్ అన్న పాఠం చదువుకున్నాం. ఈ పాఠంలో వచ్చినటువంటి గ్లాసరీ అంటే కొత్త పదాలకి అర్థాలను తెలుసుకుందాం. విట్ అంటే ద ఎబిలిటీ టు యూజ్ వర్డ్స్ ఇన్ ఎ క్లవర్ అండ్ హ్యూమరస్ వే. పదాలను చాలా తెలివిగా ఉపయోగించడం, హాస్యాన్ని కలిగించే విధంగా మాట్లాడే శక్తి. బ్యాక్యార్డ్, ఏ ప్లేస్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ద హౌస్. ఇంటి వెనకాతలు ఉండేటువంటి ఖాళీ స్థలం, పెరడు అని అంటాం మనం దాన్ని. డ్రా మీన్స్ పుల్ ఆర్ డ్రాగ్, బయటకు తీయడం, లాగడం అని అర్థం. ఫేమస్, నోన్ అబౌట్ బై మెనీ పీపుల్, ఎంతోమంది ప్రజలకి తెలియడం అంటే ప్రసిద్ధి చెందిన అని అంటాం. కేర్ఫుల్ మీన్స్ విత్ గ్రేట్ అటెన్షన్, చాలా జాగ్రత్తగా చేయడం. వాల్యుబుల్ మీన్స్ వర్త్ ఎ లాట్ ఆఫ్ మనీ, ఎంతో ఖరీదైన అని అర్థం. రష్డ్ మీన్స్ డన్ ఇన్ ఏ హర్రీ, గాభరాగా ఒక పనిని చేయడం. ఎస్కేప్, టు గెట్ ఫ్రీ ఫ్రమ్ సంథింగ్, ఉన్న పరిస్థితి నుంచి ఫ్రీ అయిపోయి పారిపోవడం, అక్కడి నుంచి వెళ్ళిపోవడం అని అర్థం. ఈ పదాలకు అర్థాలని మీరు ఇంటి దగ్గర చక్కగా ప్రాక్టీస్ చేసి నేర్చుకోవాలి. ఓకే డియర్ చిల్డ్రన్, ఇంతవరకు మనం తెనాలి రామ అండ్ ద థీవ్స్ పాఠంలో కొత్త పదాలకు అర్థాలని, గ్లాసరీని తెలుసుకున్నాం. ఇప్పుడు టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే నీ గురించి నువ్వు తెలియజేయడం, ఆ యాక్టివిటీని నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, తెనాలి రామకృష్ణుడి ఫోటో పక్కన ఉంది. ఆయన మనందరితో చెప్తున్నాడు అతని గురించి. పక్కన ఏం చెప్తున్నారో చూడండి. హాయ్ చిల్డ్రన్, ఐ యామ్ తెనాలి రామ. పిల్లలారా, నా పేరు తెనాలి రామకృష్ణుడు. ఐ యామ్ తెనాలి రామ అంటే నా పేరు తెనాలి రామకృష్ణుడు. ఐ యామ్ ఏ పోయట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ. నేను శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో పోయట్ అంటే కవిని. ఐ యామ్ పాపులర్ యాజ్ ఎ జెస్టర్. నేను ఒక విదూషకుడుగా చాలా పేరు గడించాను, అందరికీ తెలిసిన వాడిని. జెస్టర్ అంటే విదూషకుడు, అంటే హాస్యాన్ని పండించేటువంటి వ్యక్తి. అతను ఆ విధంగా తన గురించి చెప్పి ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. నౌ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు మీ గురించి చెప్పండి అని ఆయన అడుగుతున్నారు. మీరు కూడా ఆయన పైన చెప్పిన విధంగానే మీ గురించి మీరు తెలియజేయడాన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? దిస్ ఈజ్ ద యాక్టివిటీ ఫర్ యూ. ప్రాక్టీస్ అట్ యువర్ హోమ్ అండ్ పోస్ట్ ఇన్ అవర్ గ్రూప్. డియర్ చిల్డ్రన్, ఇంతవరకు తెనాలి రామ అండ్ ద థీవ్స్ పాఠంలోని ప్రీ రీడింగ్ యాక్టివిటీ, రీడింగ్ టెక్స్ట్, గ్లాసరీ, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే అంశాలను నేర్చుకున్నాం. మరికొన్ని అంశాలతో మళ్ళీ ఇంకో సెషన్లో కలుద్దాం. బాయ్.